మేషరాశి. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మేష రాశి వారికి మనకి రవి ఎక్కడ జనవరి 14 నుంచి మరి ఒక నెల పాటు మనకి మకర సంక్రమణ రాజ్య స్థితిగతుడే, తర్వాత లాభ స్థానంలోకి వస్తున్నాడు. రవిశని నిద్ర కలయిక మనకి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి పనులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడానికి, అంటే ప్రేమలు ఉన్నప్పటికీ కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇంతవరకు పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు చక్కగా మకర ప్రవేశం చేయడం, ఆ తర్వాత ఈ యొక్క బుధుడు కూడా మనకి ఎక్కడ అండి మకర కుంభరాశిలో సంచారము, వీటి వల్ల మనకేం జరుగుతుందంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అందరికి కూడా ప్రమోషన్లు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీకు జీతాలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. ఇక జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు మీకు తిండికి ఫుడ్ పొల్యూషన్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆహార వ్యవహారాల్లో సాత్వికమైనటువంటి సెంటియంట్ ఫుడ్ని తింటే ఏ గొడవలు లేవు. అలాగే ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చక్కగా ఇంకా ఎక్కువ కృషి చేసి చదువుకోవాలా. 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని విదేశాలకి చక్కగా మిమ్మల్ని తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కన్సీవ్ అయ్యారు అనేటటువంటి శుభవార్త వినడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలన్నీ కూడా కుదుర్చి పెట్టుకుంటారు ఫిబ్రవరి నెలలో. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు 2 పంటలు అంతా మొదటి పంట కొంచెం దెబ్బతీస్తుంది, కాబట్టి రెండవ పంట మీకు చక్కగా మంచిగా వెళుతుంది. కాబట్టి కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు పెంచండి. ఇక చెరుకు ఇలాంటి అన్నీ కూడా మీరు పెంచడం ద్వారా లబ్ధి పొందుతారు. ఇక కోళ్ళ ఫారాలు, చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు బాగుంటాయి. అండ్ పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. విత్తనాల వ్యాపారాలు, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ విత్తనాలు, కాయగూరలు ఇలాంటి వాళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. రియల్టర్స్ వ్యాపారాలు, బిల్డర్లు వీళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మరి తిరుగుతూ చేసేటటువంటి మార్కెటింగ్ టీం ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ల ఇంజనీర్లకి ఇది గడ్డు కాలం అని చెప్పాలి. మరి వాళ్ళకి సాఫ్ట్వేర్ వ్యాపారాలు స్థాపించే వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావన్నమాట. ఎలక్ట్రానిక్స్, సేల్స్, సర్వీస్ వ్యాపారాలు కొంచెం డల్గా ఉండడం జరుగుతోంది. ఈ విధంగా మనకి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి చక్కగా ఈ పోలీసు, సెక్యూరిటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి చక్కగా ఈ విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి కోరుకున్న చోట్ల కాలేజీల్లో సీట్లు రావడం జరుగుతుంది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే మీరంతా కూడా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి మీకు ఫారెన్లో జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము రాహుకి జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం నాడు మనం ఈ రాహు దోషాన్ని నుంచి తప్పించుకోగలుగుతాం. అలాగే చక్కగా సున్నండ్లు తయారు చేయండి. మినప సున్నండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి. అలాగే ఈ యొక్క శనివారం నాడు మరి మీరు ఆంజనేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన, ఇంట్లో అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. బెజవాడ వెళ్ళండి, కనకదుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోండి. మరి ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం మేషరాశి వారికి దివ్యంగా, భవ్యంగా ఉంటుంది. శుభమస్తు.